చూడండి, భారతదేశం యొక్క ఉనికిని తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి అంటున్నాడు. ఆప్షన్ ఏ, అదే స్టేట్మెంట్ ఏ. 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు విస్తరించి ఉంది. ఎస్, ఇది కరెక్టు. బి స్టేట్మెంట్ 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల పశ్చిమ రేఖాంశం అంటున్నాడు. కాదు, ఇది తూర్పు రేఖాంశము. అంటే ఇది తప్పు ఈ స్టేట్మెంట్. సి చూడండి, భారతదేశము పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది కరెక్టు. కాబట్టి ఏ కరెక్టు, సి కరెక్టు. ఏసి కరెక్టు. ఏసి కరెక్ట్ ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే 4. ఆప్షన్ 4. కాబట్టి ఒకటో దాని ఆన్సరు 4 అవుతుంది. నెక్స్ట్ 2 చూడు. భారతదేశ ఉనికిని తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది అంటున్నాడు. చూడండి, స్టేట్మెంట్ నెంబర్ 1. భారతదేశంలో 2 సమాన భాగాలుగా విభజించు అక్షాంశము కర్కట రేఖ. ఎస్. స్టేట్మెంట్ 2. భారతదేశ ప్రధాన భూభాగానికి ఆగ్నేయ దిశలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. రైట్, ఇది కూడా రైట్. తర్వాత 3. భారత ప్రధాన భూభాగానికి నైరుతి దిశలో లక్షద్వీపులు ఉన్నాయి. ఇది కూడా కరెక్టు. సో ఇక 4 చూద్దాం. బహుశా ఇదే ఆన్సర్ అయి ఉంటుంది. కర్కట రేఖ యొక్క అక్షాంశం విలువ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం అంటున్నాడు. తప్పు కదా, అది ఉత్తర అక్షాంశం. అది కర్కట రేఖ అనేది ఉత్తరార్ధగోళానికి సంబంధించింది కాబట్టి ఉత్తర అక్షాంశము. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి సరికానిది అన్నాడు కాబట్టి, సో ఆ సరికానిది ఏదా అంటే ఆప్షన్ 4. ఎందుకంటే కర్కట రేఖ యొక్క అక్షాంశ విలువ 23 డిగ్రీల 23.5 డిగ్రీల దక్షిణ కాదు, ఉత్తర అక్షాంశం అది. ఓకేనా? రైట్. బిట్ నెంబర్ 3 చూడమ్మా. భారతదేశం యొక్క పరిమాణమును సైజ్ తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి అంటున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు ఇక్కడ. ఏ చూడమ్మా, భారతదేశ విస్తీర్ణము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? బి స్టేట్మెంట్ చూడండి. భారతదేశ వైశాల్యము ప్రపంచ విస్తీర్ణంలో 3.4 అన్నాడమ్మా. ఇది తప్పమ్మా, ఇది 2.4. సో ఇది తప్పు ఈ స్టేట్మెంట్. సి చూడమ్మా, విస్తీర్ణం దృష్ట్యా భారతదేశము ప్రపంచంలో 7వ పెద్ద దేశం అన్నాడు. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏ కరెక్టు, సి కరెక్టు. ఏ సి కరెక్ట్ ఉండేటువంటి ఆప్షన్ ఏదంటే ఏసి కరెక్ట్ ఉండేటువంటి ఆప్షను 4. కాబట్టి 4 అనేది రైట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4 చూడమ్మా. ఈ క్రింది వాన్ని సరిగ్గా జతపరచమంటున్నాడు. సరిగ్గా జతపరచము. ఒకసారి చూడండి. 1. భారతదేశపు దక్షిణ కొన. దక్షిణ కొన ఏంటి? ఇందిరా పాయింట్. 1 బి. 2. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ప్రయాణిస్తుంది. సో వీటిలో పాక్ జలసంధ, ఇందిరా పాయింట్, మిర్జాపూర్ అంటే మిర్జాపూర్ సి. అంతే కదా? సో మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ మీదుగా వెళుతుంది భారతదేశ ప్రామాణిక రేఖాంశం అనేది మనకు ఉంది. ఓకేనా? 3. భారతదేశము శ్రీలంకల మధ్య ఉంది. అదేంటంటే పాక్ జలసంధి. కాబట్టి బీసీఏ ఉండేటువంటి ఆప్షను 2. బీసీఏ ఆప్షన్ ఏంటంటే 2 అవుతుంది అనమాట. బీసీఏ. ఓకే. నెక్స్ట్ 5 చూడమ్మా. ఈ క్రింది వారిని సరిగ్గా జతపరచమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు మనకి? ఇక్కడ వాల్యూస్ ఇచ్చినాడు. ఇక్కడ వాటిని జతపరచాలి మనం. చూడు, భారత భూ సరిహద్దు పొడవు ఎంత? 15,200 కిలోమీటర్లు. అంటే 1 డి అవుతుంది. 2. భారతదేశ తీరరేఖ పొడవు ఎస్ 7,516 అంటే సి అవుతుంది. భారతదేశ
ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము, ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము 3214 బి అవుతుంది. 4 భారతదేశ తూర్పు పడమర కొనల మధ్య దూరము 2933 అవుతుంది. సో ఇది ఏ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏమేమి వచ్చాయి మనకి డిసిబిఏ, 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 డిసిబిఏ ఆప్షన్ వచ్చేసి 3 డిసిబిఏ. కాబట్టి ఆన్సరు 3 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 6వ బిట్ చూడమ్మా. భారతదేశము పరిమాణము ఆకారము గురించి, పరిమాణము ఆకారము గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరి అయినవి అంటున్నాడు. ఓకేనా, ఒకసారి చూడమ్మా. ఏమ్మా ఒకసారి చూడండి. భారతదేశానికి వాయువ్య, ఉత్తర మరియు ఈశాన్య దిశలలో తరుణ ముడత పర్వతాలు ఉన్నాయి. ఎస్, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఏమనుంది? భారతదేశానికి వాయువ్య భాగంలో, ఉత్తర భాగంలో మరియు ఈశాన్య భాగంలో మనకి ముడత పర్వతాలైనటువంటి హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. సో కరెక్ట్, ఇది కరెక్ట్ అనమాట. బి చూడు. 22 డిగ్రీల ఉత్తరాక్షాంశమునకు దక్షిణంగా, భారతదేశానికి 22 ఉత్తరాక్షాంశానికి దక్షిణంగా భారతదేశం యొక్క విస్తీర్ణం తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కూడా టెక్స్ట్లో ఉంది లైన్. కరెక్ట్. భారతదేశం యొక్క తూర్పు పడమరల విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణల కంటే చిన్నది. కరెక్టే. సో భారతదేశము ఇట్లా తీసుకుంటే ఉత్తర దక్షిణ విస్తరణలు అనేవి ఎస్ పడమర తూర్పు విస్తరణల కన్నా ఎక్కువ. అదే కదా ఇక్కడ అడిగింది. తూర్పు పడమర విస్తరణ ఉత్తర దక్షిణ విస్తరణల కంటే చిన్నది. అది కూడా కరెక్టే. సో ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే. 4వది చూద్దాం. భారతదేశము దక్షిణం నుండి ఉత్తర అక్షాంశాలకు వెళ్ళే కొలది, భారతదేశము దక్షిణం నుండి ఉత్తర అక్షాంశాలకు వెళ్ళే కొలది పగలు రాత్రి వ్యవధుల మధ్య తేడా తగ్గిపోతుందన్నాడు. తప్పు. పగలు రాత్రి వ్యవధుల మధ్య తేడా పెరుగుతుంది. సో అది ఎందుకో మనకి కాలాలు చెప్పేటప్పుడు చెప్పాను మీకు నేను. భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వద్దకు పోయే కొద్దీ కాల వ్యత్యాసం పెరుగుతుంది. రాత్రి పగలు మధ్య వ్యత్యాసం పెరుగుతుందని చెప్పాం. భూమధ్యరేఖా ప్రాంతంలో అసలు కాలాలే ఉండవు. భూమధ్యరేఖా ప్రాంతం నుంచి ధ్రువాల వద్దకు పోయే కొద్దీ ఈ యొక్క టైం డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే పగలు సమయంలోనూ రాత్రి సమయంలోనూ ఆ యొక్క డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాం. కానీ ఇక్కడ తగ్గిపోతుంది అన్నాడు, పెరుగుతుందన్నమాట అది. కాబట్టి ఇక్కడ ఏబిసి అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్టు, డి అనేది తప్పు. కాబట్టి ఏబిసి ఉండేటువంటి ఆప్షన్ ఏదంటే ఏబిసి ఉండేటువంటి ఆప్షన్ ఏదంటే 2. కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 7 చూడండి. భారతదేశం యొక్క కాలమానం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికా అనేది అంటున్నాడు. సో కాలమానము గురించి తెలుపు వాక్యాలలో సరికా అనేది అంటున్నాడమ్మా ఇక్కడ. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు సమయంలో 2 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. భారతదేశ కాలాన్ని నిర్ణయించు ప్రామాణిక రేఖాంశము 72.5 తూర్పు రేఖాంశం అంటున్నాడు. ఇది తప్పు కదా, 82.5 తూర్పు రేఖాంశం కదా. కాబట్టి మనకి సరి కానిది అడిగాడు కాబట్టి ఇదే సరికానేది. 2 సరికానేది. 3ది కూడా చూద్దాం. భారత ప్రామాణిక రేఖాంశం ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ గుండా వెళుతుంది. ఇది కరెక్టే. భారతదేశంలో పగలు రాత్రుల మధ్య తేడా కన్యాకుమారిలో తక్కువగా ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే కన్యాకుమారి భూమధ్యరేఖ దగ్గర ఉంది. భూమధ్యరేఖా ప్రాంతంలో కాలాల మధ్య చాలా వ్యత్యాసం తక్కువ ఉంటుంది. అంటే పగలు సమయము రాత్రి సమయంలో యొక్క ఆ తేడాలు తక్కువ ఉంటాయన్నమాట. అసలు భూమధ్యరేఖా ప్రాంతంలో అయితే అసలు కాలాలనే ఉండవు అన్నమాట ఏమి. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే ఆన్సరు 2 అవుతుంది. ఎందుకంటే ఇది 72.5 కాదు, 82.5. నెక్స్ట్ 8 చూడమ్మా. ఎస్, భారతదేశం కంటే విస్తీర్ణంలో పెద్ద దేశాల యొక్క సరైన వరుస క్రమం అంటున్నాడు. సరైన వరుస క్రమం అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు దీనికి సంబంధించి రక్కుభాయ్ అనేది గుర్తుపెట్టుకోండి. రక్కుభాయ్ ఇక్కడ రాస్తున్నాను నేను.
రక్కుభాయ్. రక్కుభాయ్ అంటే ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, ఇంకొక సి అంటే చైనా, యు అంటే యుఎస్ఏ, బి అంటే బ్రెజిల్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. ఇది టాప్ 7 కంట్రీస్. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే చైనా నుంచి తైవాన్ని వేరు చేసిన తర్వాత చైనా విస్తీర్ణం తగ్గింది యుఎస్ఏ కన్నా. అప్పుడు చైనా అటుపోయింది, యుఎస్ఏ ఇటు వచ్చిందనమాట. కాబట్టి ఇది మీరు ఎలా రాసుకోవాలంటే దీని కోడ్ ఇప్పుడు నేను చెప్తానంటే RCUC, అది గుర్తుపెట్టుకోండి. RCUC టాప్ 7 కంట్రీస్ గుర్తుపెట్టుకోవడానికి RCUC బాయ్, RCUC బాయ్. ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, యు అంటే యుఎస్ఏ, ఇంకో సి అంటే చైనా. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ ప్రకారం మనకి ఎన్ని ఇచ్చినాడు? ఒక 5 ఇచ్చున్నాడు. ఇక్కడ 6 ఇచ్చున్నాడు. ఇక్కడ 6 దేశాలు ఇచ్చున్నాడు. సో రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. సో ఆ ఆప్షన్ ఉండేది 3 అనమాట. చూడండి, రష్యా, కెనడా, యుఎస్ఏ, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఓకే, ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ 9 చూడండి. భారతదేశం యొక్క విస్తరణ ఉనికిని తెలుపు క్రింది వాక్యాలలో సరికానిదేది అంటున్నాడు. 1. హిందూ మహాసముద్రములో భారతదేశానికి ప్రముఖ స్థానం ఉండటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. హిందూ మహాసముద్రంలో పెద్ద దేశము భారతదేశమే, కాబట్టి హిందూ మహాసముద్రానికి ఆ పేరు రావడానికి కారణం భారతదేశం. ఎస్, కరెక్ట్. అది సూయజ్ కాలువ 1869లో అందుబాటులోకి వచ్చింది. ఇది కూడా కరెక్టే. సూయజ్ కాలువ వలన భారతదేశం ఐరోపాల మధ్య 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది. 7,000 కిలోమీటర్ల దూరం తగ్గింది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 4. భారతదేశానికి భూమార్గాల ద్వారా కంటే సముద్ర మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి అంటున్నాడు. భారతదేశానికి భూమార్గాల ద్వారా కంటే సముద్ర మార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి అంటున్నాడు. అది తప్పు. భారతదేశానికి సముద్ర మార్గాల కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క బిట్ నెంబర్ 9కి ఆన్సరు 4 అనమాట. ఓకే, 4. భారతదేశానికి సముద్ర మార్గాల ద్వారా కంటే భూమార్గాల ద్వారా ఏర్పడిన సంబంధాలు ప్రాచీనమైనవి. అది ఇట్లా తిప్పించున్నాడు దీంట్లో. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి 10 చూడమ్మా. భారతదేశంలోని రాష్ట్రాలకు సంబంధించి క్రింది అంశాలను సరిగ్గా జతపరచమంటున్నాడు. ఎస్, ఒకసారి చూడండి. 1, 2, 3, 4. ఒకసారి చూడు. వైశాల్యం రీత్యా పెద్ద రాష్ట్రము. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? రాష్ట్రాలు తమిళనాడు ఇచ్చినాడు, ఉత్తరప్రదేశ్ ఇచ్చినాడు, రాజస్థాన్ ఇచ్చినాడు, తెలంగాణ ఇచ్చినాడు. వైశాల్యం రీత్యా పెద్ద రాష్ట్రం రాజస్థాన్, అంటే సి అవుతుంది అనమాట. అంతర్జాతీయ సరిహద్దు లేదా తీరరేఖ లేని రాష్ట్రము. ఇచ్చిన 4గిట్లో అంతర్జాతీయ సరిహద్దు తీరరేఖ లేని రాష్ట్రం ఏదంటే తెలంగాణ. 2 డి అనమాట. 3 చూడండి. 3 సముద్రాల కలయికతో కూడిన తీరరేఖ గల రాష్ట్రము తమిళనాడు. 3 సముద్రాల కలయిక, అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఆ 3 సముద్రాల కలయికతో కూడినటువంటి తీరరేఖ గల రాష్ట్రము ఏందంటే అది తమిళనాడు. 4 నేపాల్ రాష్ట్రంతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
నేపాల్ రాష్ట్రంతో సరిహద్దు ఉత్తరప్రదేశ్కి ఉంది. ఏమున్నాయి ఇక్కడ బిట్లో మనకి ఆప్షన్స్ సిడిఏబి. సిడిఏబి ఉండేటువంటి ఆప్షన్ ఏదైనా ఉందంటే అది 1 సిడిఏబి. కాబట్టి 10వ దానికి ఆన్సరు 1 అన్నమాట. నెక్స్ట్ 11 చూడు. భారతదేశం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. భారతదేశం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది. 1, భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కరెక్ట్. 2, వైశాల్య పరంగా చిన్న రాష్ట్రం సిక్కిం కాదు. వైశాల్య పరంగా చిన్న రాష్ట్రం గోవా. భారతదేశానికి దక్షిణాన గల ద్వీప దేశం శ్రీలంక. పశ్చిమ తీరంలో పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అవి కరెక్టే. కాబట్టి మనకి ఏమన్నాడు, సరికానిది అన్నాడు. కాబట్టి ఇక్కడ వైశాల్య పరంగా చిన్న రాష్ట్రం అనేది సిక్కిం కాదు, గోవా. ఆన్సర్ గోవా ఉండాలి కాబట్టి లేదు. కాబట్టి ఇది 11-2 అనమాట. 12 చూడు. ఈ క్రింది రాష్ట్రాలలో అంతర్జాతీయ సరిహద్దు లేదా తీర ప్రాంతము లేని రాష్ట్రాలను గుర్తించుము. భారతదేశంలో మధ్యప్రదేశ్కి, హర్యానాకి, ఛత్తీస్గఢ్కి, జార్ఖండ్కి, తెలంగాణకి అంతర్జాతీయ సరిహద్దు లేదు, తీరరేఖ లేదు. వాటినే మనం భూ పరివేష్టిత రాష్ట్రాలు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటున్నాం. సో అవి ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మధ్యప్రదేశ్ ఉంది, దానికి అంటే ఈ జాబితాలో ఉంది కాబట్టి ఏ. జార్ఖండ్ ఈ జాబితాలో ఉంది, ఛత్తీస్గఢ్ ఈ జాబితాలో ఉంది, హర్యానా ఈ జాబితాలో ఉంది. కాబట్టి ఏబిసిడి అనే అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆన్సరు 1 అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ 13 చూడమ్మా. ఈ క్రింది రాష్ట్రాల సముదాయంతో సరిహద్దు గల దేశాలను సరిగ్గా జతపరచుము. ఈ క్రింది రాష్ట్రాల సముదాయంతో సరిహద్దు గల దేశాలను సరిగ్గా జతపరచుము అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇక్కడ చైనా ఉంది. చైనాతో మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? భూటాన్తో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? పాకిస్తాన్తో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి? నేపాల్తో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీకు కోడ్ చెప్తున్నాం, మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. చైనాతో సరిహద్దు పంచుకునేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎల్ ఉషా గుర్తుపెట్టుకోండి. ఎల్ ఉషా కోడ్ అనమాట అది. భూటాన్తో సరిహద్దు పంచుకునేది బాస్ గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్తో సరిహద్దు పంచుకునేది ఎల్పిజి రాజా గుర్తుపెట్టుకోండి. నేపాల్తో సరిహద్దు పంచుకునేది సుబ్బు కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడమ్మా. ఇప్పుడు గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇవన్నీ పాకిస్తాన్ అన్నమాట. అంటే 1C. చూడండి, పాకిస్తాన్తో కదా, పాకిస్తాన్తో ఎల్ అంటే లడఖ్. ఓకేనా? పి అంటే పంజాబ్, జీ అంటే గుజరాత్, రా అంటే రాజస్థాన్, జా అంటే జమ్మూ కాశ్మీర్. అవి పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్నాయి. ఓకే, తర్వాత రెండవది లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఇవి చైనాతో. కాబట్టి 2A. ఎట్లాగో ఒకసారి మీరు చూడండి. చైనా కదా, ఎల్ అంటే లడఖ్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్,
ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. అవన్నమాట. అంటే కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఈజీ అనమాట ఇది. ఎలా అడిగినా బిట్ అడగవచ్చు మనం, ఇది చెప్పొచ్చు. ఓకేనా. మూడోది చూడు. మూడోది ఏంటి? సిక్కిము, ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్. ఇది నేపాల్తో కాబట్టి 3D. ఎలాగో చూద్దాం. ఎస్ అంటే సిక్కిం, యు అంటే ఉత్తరప్రదేశ్, బి అంటే బీహార్, ఇంకొక బి అంటే బెంగాల్, అంటే పశ్చిమ బెంగాల్ కాకుండా బెంగాల్, ఇంకొక యు అంటే ఉత్తరాఖండ్. అర్థమైందా? సో అది అనమాట. ఇక నాలుగవది దానికి అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సోము, సిక్కిము, పశ్చిమ బెంగాల్. నాలుగో దానికి ఆన్సర్ ఏంటంటే భూటాన్, అంటే బి. ఎలాగో ఒకసారి చూడు. భూటాన్ ఒకసారి చూడు. బి అంటే బెంగాల్, అంటే పశ్చిమ బెంగాల్. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇంకొక ఏ అంటే అస్సోం, ఎస్ అంటే సిక్కిం. అదనమాట. సిఏడిబి, సిఏడిబి, సిఏడిబి దేంట్లో ఉంది? సిఏడిబి. ఎస్, సిఏడిబి అనేది 2లో ఉంది. సిఏడిబి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14 చూడండి. భారతదేశానికి దక్షిణాన గల పొరుగు దేశాల గురించి తెలుపు క్రింది వానిలో సరైనవి. భారతదేశానికి దక్షిణాన ఒకసారి చూడండి. దక్షిణాన అంటే మనకి దక్షిణానలో ఏముంది? సముద్రం ఉంది. సముద్రం అంటే దీవులు ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. ఒక్కసారి చూడు. స్టేట్మెంట్ ఏ చూడమ్మా. భారతదేశము శ్రీలంక మధ్య సరిహద్దుగా ఉన్నవి పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ. ఇది కరెక్టే. భారతదేశానికి శ్రీలంక మధ్య మన్నార్ సింధు శాఖ, పాక్ జలసంధి, తర్వాత పాంబన్ దీవి, రామసేతు ఇవన్నీ ఉన్నాయి. బి మాల్దీవులు అనేవి లక్షద్వీపులకు దక్షిణంగా ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. సి భారతదేశానికి దక్షిణాన సముద్రములో సరిహద్దుగా ఉన్న ద్వీప దేశాలు. భారతదేశానికి దక్షిణాన సముద్రములో సరిహద్దుగా ఉన్న ద్వీప దేశాలు శ్రీలంక, మాల్దీవులు. ఇది కూడా కరెక్టే. ఏబిసి కరెక్టు. ఏబిసి కరెక్టు ఉండేటువంటి ఆప్షను 1 కాబట్టి 1 రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 15 చూడు. స్కూల్ భువన్ గురించి అసత్య ప్రకటన గుర్తించుము. స్కూల్ భువన్. ఎస్, ఒక్కసారి చూడండి. ఏంటి సార్ ఇది? దేశంలో సహజ వనరులు, పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధిలో విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన పటాల ఆధారిత అభ్యసన పోర్టలే ఈ స్కూల్ భువన్. ఎస్, కరెక్ట్ అమ్మా. ఇది దేశంలోని సహజ వనరులు, పర్యావరణము మరియు సుస్థిరాభివృద్ధిలో విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి ఏర్పాటు చేయబడిన పటాల ఆధారిత అభ్యసన పోర్టలే ఈ స్కూల్ భవన్. కరెక్ట్. ఇది దీన్ని ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా రూపొందించారు. ఇది కూడా వాస్తవం. దీన్ని ఎన్ఆర్ఎస్సి, ఇస్రో సహకారంతో, అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, అలాగే ఇస్రో, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో సహకారంతో ఈ యొక్క భువన్ రూపొందించినది. ఓకేనా. సో 4 అంటే ఈ 3 కరెక్టే అనమాట. 3 కరెక్టే కాబట్టి 4 ఆప్షన్ ఏంది? పైవన్నీ సరైనవే. ఓకేనా. ఇస్రో అంటే కూడా మనకు తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ 15ది 4. 16 చూడండి. ఈ క్రింది వానిలో ద్వీపకల్ప పీఠభూమికి వర్తించు వాక్యాలు. ద్వీపకల్ప పీఠభూమికి వర్తించు వాక్యాలు అంటున్నాడు. అత్యంత స్థిరమైన భూభాగం అంటున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలలోకెల్లా అత్యంత స్థిరమైనటువంటి భూస్వరూపము, అత్యంత ప్రాచీనమైనది, అత్యంత ఎక్కువ విస్తీర్ణం కలిగింది ద్వీపకల్ప పీఠభూమి. క్రమేణా ఎత్తు పెరుగుతున్నది, కొండలలో వెడల్పైన లోయలు కలిగి ఉంది అంటున్నాడు ఇక్కడ.
ఎస్, క్రమేణా ఎత్తు పెరుగుతున్న కొండలతో వెడల్పైన లోయలను కలిగి ఉంది. ఎస్, ఇది కరెక్టు. 3, అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో ఏర్పడింది. కాబట్టి ఈ 3 కరెక్ట్. కాబట్టి ఎస్, ఏబిసి అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, బిట్ నెంబర్ 17 చూడండి అమ్మా. హిమాలయాల గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించమంటున్నాడు. 1, ఇవి సింధు నుండి బ్రహ్మపుత్ర నది వరకు విస్తరించి ఉన్నాయి. అవును, కరెక్ట్. ఇవి పశ్చిమం నుండి తూర్పు దిశలో విస్తరించి ఉన్నాయి. అది కూడా కరెక్ట్. ప్రపంచంలోని అత్యంత కఠినమైన సరిహద్దులుగా విస్తరించి ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్. సో ఏబిసి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి 18, హిమాలయాలలోని సమాంతర శ్రేణులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచుము. సో ఇక్కడ ఏమిచ్చినాడు? ఈ పక్క శివాలిక్ ఇచ్చాడు, హిమాద్రి ఇచ్చాడు, హిమాచల్ ఇచ్చాడు. జతపరచాలి మనం. 1, ఎత్తైన శిఖరాలతో కూడిన అవిచ్ఛిన్న శ్రేణి. ఎత్తైన శిఖరాలతో కూడినటువంటి అవిచ్ఛిన్న శ్రేణి హిమాద్రి అంటే బి. 1 బి. వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి చెందినది హిమాచల్. సి. వేసవి విడిది సమ్మర్ హిల్ స్టేషన్స్కి ప్రసిద్ధి చెందింది హిమాచల్. 3, హిమాలయాలలో అత్యంత బాహ్య శ్రేణి, ఔటర్ హిమాలయాస్ అంటున్నాం, అన్నిటికన్నా తక్కువ వయసు కలిగింది, భూకంప ప్రభావం ఎక్కువ కలిగింది, అన్నిటికన్నా తక్కువ ఎత్తు కలిగింది, అన్నిటికన్నా దక్షిణ దిశలో ఉండేది, అది శివాలిక్. 3 ఏ. బీసీఏ ఎక్కడుంది? 3లో ఉంది చూడండి. బీసీఏ అనేది ఇక్కడ మనకి 3లో ఉందన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 19 చూడు. హిమాద్రి శ్రేణులలో ఎత్తైన పర్వత శిఖరాలు దేశాలను తెలుపు క్రింది జతలలో సరికానివి. అంటే శిఖరాలు ఇచ్చాడు మరియు పక్కన దేశం ఇచ్చాడు. ఎవరెస్టు నేపాల్, కరెక్టేనమ్మా. కాంచనగంగా భారతదేశం, అది కూడా కరెక్టేనమ్మా. మకాలు నేపాల్, ఇది కూడా కరెక్టేనమ్మా. ధవళగిరి భారతదేశం అన్నాడు. ధవళగిరి ఉండేది భారతదేశంలో కాదు, నేపాల్లో. ఓకేనా? కాబట్టి మనకి సరికానిది ఏదా అంటే ఇది. ఎందుకంటే ధవళగిరి ఉండేది ఎక్కడమ్మా? నేపాల్. భారతదేశంలో ఉండే గుర్తుపెట్టుకోండి మీరు. K2 ఉండేది ట్రాన్స్ హిమాలయ మండలంలో ఉంది. కాంచనగంగా ఇది సిక్కింలో ఉంది. కామెట్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా? నందాదేవి ఉత్తరాఖండ్. నామ్చా బర్వా అరుణాచల్ ప్రదేశ్. నంగ పర్బత్ లడక్. ఇవి మనకి టాప్ 10లో ఉండేటువంటి వాటిలో హిమాలయాల్లో ఇవి భారతదేశంలో ఉండేవి. ఇవి భారతదేశంలో ఉన్నాయి. మిగతా అన్నీ నేపాలే. అది గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. మీరు భారతదేశంలో ఏముండే గుర్తుపెట్టుకోండి. మిగతా మకాలు, అన్నపూర్ణ, ఎవరెస్టు, ధవళగిరి, మనస్సులు అవన్నీ కూడా నేపాల్ అన్నమాట. అంటే భారతదేశంలో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఇదిగో K2లో K ఉంది, కాంచనగంగలో K ఉంది, కామెట్లో K ఉంది. ఓకేనా? అన్నీ Kతో స్టార్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ పక్క నందాదేవిలో N ఉంది, నామ్చా పర్వలో N ఉంది, నంగ పర్బత్లో N ఉంది. కాకపోతే అవి ఉండే రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు K2 ఉంది లడక్కు, కాంచనగంగ ఉంది సిక్కిము, కామెట్ ఉంది ఉత్తరాఖండ్, నందాదేవి ఉంది ఉత్తరాఖండ్, నామ్చా పర్వ ఉంది అరుణాచల్ ప్రదేశ్, నంగ పర్బత్ ఉంది ఇది లడక్కు. అవి ఏ రాష్ట్రాల్లో ఉండే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20 చూడు. హిమాద్రి శ్రేణులలో ఎత్తైన పర్వత శిఖరాలను
ఎత్తులను తెలుపు క్రింది జతలలో సరికానిది. హిమాద్రి శ్రేణులలో ఎత్తైన పర్వత శిఖరాల ఎత్తులను తెలుపు క్రింది జతలలో సరికానిది అంటున్నాడు. ఎవరెస్ట్ 8,848 మీటర్లు కరెక్టు. కాంచనగంగా 8,698 అంటున్నాడు, తప్పు. 8,598. కాబట్టి సరికానిది ఇదే అవుతుంది. మన సరికానిది అడిగాడు కదా. మకాలు 84, 81 ఓకే. ధవళగిరి 81, 72 ఇది కూడా ఓకే. కాబట్టి మనకి 20 ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సరికానిది అడిగాడు కాబట్టి సో కాంచనగంగా ఎత్తు 8,598 మీటర్లు. మీరు శిఖరాల ఎత్తు కూడా నేర్చుకోవాలి. దాని మీద కూడా గతంలో బిట్లు వచ్చున్నాయన్నమాట.